వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు బైన్సా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకనగా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపొందిన ఆనందం సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైన్సా పట్టణ అధ్యక్షులు యనుపోతుల మల్లేష్, మాజీ కౌన్సిలర్లు, పట్టణ కమిటీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఆ పార్టీకి ఓటు వేయాలి. కానీ వ్యతిరేకంగా చేసిండ్రనంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకు సాలరీ ఇంక్రిమెంట్ కానీ వాళ్ళు ఇచ్చిన తీర్పు తెలంగాణలోనే ఒక ఘన విజయం సాధించింది. ఈ తెలంగాణ మార్పు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. వచ్చే 2017-18 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రోజు చూసుకుంటే అసెంబ్లీలో కూడా తెలంగాణనే బీజేపీ డంగా బజాయిస్తుందని చెప్పేసి దీనికి సంకేతంగా మేము బీజేపీ కార్యకర్తలు అందరం చెప్తున్నాము. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై. ఈరోజు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ యొక్క టీచర్ ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ విజయం చాలా ఘన విజయం. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ యొక్క మేధావుల ఓటు, ఎందుకంటే ఒక టీచరు ఒక ప్రధానమంత్రిని తయారు చేయగలుగుతారు, ఒక టీచరు ఒక ఎమ్మెల్యేని తయారు చేస్తారు, ఒక టీచరు ఒక ఎంపీని తయారు చేస్తారు, ఒక టీచరు అదేవిధంగా ఒక కలెక్టర్ను కూడా ఒక టీచర్ తయారు చేస్తారు. అంటే ఆ టీచర్ల ఓటుతోని ఈరోజు కొమరయ్య గారు రాజ్యసభకి వెళ్ళింది. అయితే మనం చెప్పుకునేది ఒకటేమనంటే టీచర్స్కి ఎంత సమస్య ఉంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ 2 స్థానాల్లో ఓటింగు మొన్న జరిగిన ఫలితాలు చూసుకుంటే ఈరోజు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలు జరిగింది. దాంట్లో కొమరయ్య గారు విజయ డంకా మోగించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం బీజేపీ కార్యకర్తలు ఎన్నికడం వల్లనే ఈరోజు ఉపాధ్యాయులకు మేము పేరున వందనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటేనే ఒక గురువు. ఆ గురువు ఈరోజు ఒక మంచి సందేశం ఒక ఓటుతోనే నిర్ణయిస్తారు. ఏ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ఎన్నుకోవడం జరుగుతున్నది అంటే ఉపాధ్యాయులు. ఈరోజు మనం చిన్నప్పుడు తీసుకుంటే మనం చదువు నేర్చుకుంటేనే గత 3 రోజుల కింద జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన గురువుల పట్ల వంటి మల్కా కొమరయ్య గారు ఘన విజయం సాధించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ప్రజలకు వెళ్ళిన గురువులు మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మాకు హామీ కూడా జరిగింది. అదే హామీతో ఈరోజు మనం టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య గారు గెలుచుకోవడం జరిగింది. అందరు గురువులందరికీ మా వైశ్య పట్టణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొమరయ్య గారు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. బైన్సా పట్టణంలో ఈరోజు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నాం. కనుక ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఏదైతే గెలవబోతుంది, ఇంకా ఒక గ్రాడ్యుయేట్ కూడా అది కూడా త్వరలోనే ఈవినింగ్ వరకు అది కూడా రిజల్ట్ రావచ్చు. కనుక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే మన ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు కూర్చునబెట్టి ప్రోత్సాహం చేయడం జరిగింది. మీరు కష్టపడండి, ఖచ్చితంగా గెలుపు మనదే అన్నట్టు. ఎలాగైతే ఆంధ్రాలో 3 ఎమ్మెల్సీగా గెలవడం జరిగిందో అప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిపోయిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని మన పవార్ రామారావు పటేల్ గారు మనకు చెప్పడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలోనే మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీ కూడా ఆయన అన్నట్టే ఎమ్మెల్సీ కూడా గెలవడం జరిగింది.
కనుక భారతీయ జనతా పార్టీకు ఏదైతే ఓటేసిండ్రో టీచర్స్ వాళ్ళకు పాదాలు వందనాలు చేస్తూ నిజంగా కూడా ఈ మార్పు అనేది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నాయని చెప్పుతూ నాకు ఈ అవకాశం ఈరోజు బైంసా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాలకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యనే జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో తపస్ బలపరిచిన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారు ఘన విజయం సాధించడం, దానికి మేము ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తపస్సుని ఒక చిన్న అంచనాగా ఒక వెంట్రుక కోసతో తీసేసింది, ఇంత చిన్న సంస్థ మాకేం చేస్తుంది అని. కానీ ఈరోజు తపస్ ఆధ్వర్యంలోనే ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపచెడులు మన్నట్టుగా ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ సీటును గెలిపించుకోలేని కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చెంపచెల్లులాగా ఉంది. ఏదైతే కేంద్రంలో బడ్జెట్లో సామాన్య మానవులకు కూడా 12 లక్షల రూపాయల మినాయింపు ఇచ్చినందుకు దానికి అనుగుణంగానే ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థిని మల్కా కొమరయ్య అభ్యర్థిని గెలుచుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.